ఇప్పుడు ఏంటంటే దొంగల ముచ్చట చెప్పాలి. అసలైతే వాళ్ళ తెరువుకు నేను ఓవద్దు. ఇక వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళకి ఎంత చెప్పినా గంతే, కుక్కతోక వంకర అన్నట్టే ఎత్తరు. వాళ్ళను సూయించి ఇంకా ఫేమస్ చేయొద్దు, ఇంకా కొందరికి నేర్పించినట్టు అవుతుంది అని నా మనసు కనిపించింది. అందుకే దొంగల ముచ్చట్నే మన ధూమ్ధామ్ ముచ్చట్లలో సూయించొద్దు అని డిసైడ్ అయినా నేను. కానీ కొందరు ఉన్నారు వల్ల వాళ్ళ అతి తెలివితోని అద్దన్నా కానీ మన కాడికి వస్తాండ్రు. ఒకసారి దర్శనం చేసుకోండి, దొంగల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండుండ్రి ప్లీజ్. చూడుండ్రి. అయితే చీకటి పడ్డది. ఇగో గీ అన్న చికెన్ పకోడీ దుకాణానికి వచ్చిండు. మంచిగా చికెన్ పకోడీలు తింటుండు. ఆయన వెనక చూడురు మీరు చూస్తురా, ఇద్దరు మహానుభావులు ఈయన చికెన్ ఎట్లా నమ్ములుతాండు, దౌడకేసి నమ్ములుతాండా అన్నట్టు చూస్తారు కదా. అతనికి ఏమైందంటే ఇలా కాలిరిగిపోను, వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట చూసిరు మెడలున్న బంగారు గొలుసులు అటుక్కుమని ఎత్తుకపోయారు. ఇక ఇంకెడ దొరుకుతారు ఆడట్లున్నదా. ఇగో మన పెద్దపల్లి నగల దుకాణంలో చూడురు. ఇగో ఈ అక్కలు పట్టగొలుసులు కొనుక్కునేందుకు వచ్చిరట. పట్టగొలుసులు చూయించమని చెప్పిరట. పెద్ద గిరాకీ అనుకుని షాప్ అయినా ఉన్నాయి లేని ఆని చూయించుకుంటూ పోయారు. ఒకలేమో సేటును మాటలలో మత్పరిస్తుంటే ఇగో ఈ అక్కలేమో పట్టగొలుసులు మాయం చేసి వాళ్ళు కూడా మాయమైపోయారు. చూసినవా ఎంత హుషారున్నారో. ఈడ చూడుర్రి, ఒక అక్కనేమో మూతికి మాస్క్ పెట్టుకున్నది, కరోనా కూడా లేదాయే. మరి మాస్క్ పెట్టుకున్నప్పుడు అన్న అనుమానం రావద్దా ఈ సేటుకు? ఏందో ఏమో పటు ఒర్రంగా 20 తులాల ఎండి పట్టగొలుసులు వాయే. అంటే మన లోకంలో మనం ఉంటాం, కానీ మనల్ని చూసేటోళ్ళు, మన కళా పోషణ మీద నజరేసేటోళ్ళు మనకు తెలియకుండానే మన చుట్టుముట్టు ఉంటారు అన్నట్టు ఈ దొంగల లెక్క. అందుకే 4 దిక్కలు చూడాలే అనేటిది.